ఇలాగా వీళ్ళు కష్టాలు పడి, నష్టాలు పడి, కింద పడి, పైన పడి, ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో చేత్కరింపులు, ఎన్నో ఈసడింపుల నడుమ దేవుని మహోన్నతమైన వాక్యాన్ని చేతపట్టుకొని నోటి వెంట పెట్టుకొని దేవుడి కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో సువార్తలు చేసుకుంటూ పోయారు. అలాగా మొత్తం మనం తిరగేసుకుంటూ ముందుకెళ్ళిపోతే అలాగ దాదాపుగా 1300 కిలోమీటర్ల దూరం అండి. ఒకటి కాదు, రెండు కాదండి, 1300 కిలోమీటర్ల దూరం. ఎక్కడ? అంత్యోక్య నుంచి సెలూకైకి 16 కిలోమీటర్లు, అక్కడి నుంచి సలామీకి 209 కిలోమీటర్లు, సలామీ నుంచి పాపోస్కు 165 కిలోమీటర్లు, అక్కడి నుంచి పెరగాకి 281 కిలోమీటర్లు, అక్కడి నుంచి యాంటియోకి 190 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఈకొనేకి 152 కిలోమీటర్లు, అక్కడి నుంచి లిస్ట్రాకి 37 కిలోమీటర్లు, అక్కడి నుంచి డెర్బేకి ఎంత? దాదాపుగా 100 కిలోమీటర్లు. మళ్ళా అక్కడి నుంచి ఆయన సొంతూరు తార్స్ పక్కనే, కిలికియా పక్కనే ఉంటుంది, ఆయన సొంతూరు జిల్లా పక్కనే. కానీ వెళ్ళలేదండి. ఈరోజు మనం చిన్న మోషన్స్ వస్తే చర్చి మానేస్తాడు, చిన్న తలకాయ నొప్పి వస్తే చర్చి మానేస్తాడు, ఒక 500 ఈరోజు కూలి ఎక్కువ ఇస్తాడంటే చర్చి మానేస్తాడు. మన దరిద్రం ఏంటంటే రూపాయి వస్తే కూడా దేవుడిని నమ్మేసే టైప్ మనం. చిన్న రోగాలకే ఎందుకు ఈరోజు రాలేదంటే ఒంట్లో బాగాలేదు బ్రదర్, సిగ్గుండాలరా నాయన కత్త. రాళ్ళు వచ్చి మొహాన పడుతుంటే తెల్లారి సువార్తకి వెళ్ళారు, తెల్లారి సువార్తకు వెళ్ళబట్టే ఖండాంతరాలు దాటిన సువార్త. ఈరోజు ఆ కష్టాలు లేవు. ఈరోజు చాలా మంది యూట్యూబ్ సేవకులు ఈరోజు కేవలం కెమెరా ముందు పెట్టుకుని ఏసీ గదిలో మాట్లాడటానికి పరిమితం అయిపోయారు. చాలా మంది కష్టాలు పడేవాళ్ళు లేరు అసలు ఈ మధ్యన. అలాంటి శ్రమలు వాళ్ళు అనుభవించబట్టే గొప్ప వాళ్ళను వాళ్ళు సంపాదించుకోగలిగారు. ఈరోజు ఇంత 1300 కిలోమీటర్లు వాళ్ళు తిరిగి ఇంత శ్రమ ఎందుకు పడ్డారో తెలుసా? ఫలం ఏంటో తెలుసా? ఒక సిరికి పాలస్ మారారు. ఈ కొనియా లుస్త్రాలో పరిచర్య చేసినప్పుడు ఒక తిమోతి మారాడు, ఒక దెర్బేలో పరిచయం చేసినప్పుడు గాయి మారాడు, ఒక టైటస్ మారాడు. ఇలా ఎందరో మార్పుకి మొదటి మిషనరీ జర్నీ కారణమైంది. ఈ మొదటి మిషనరీ జర్నీలో వాళ్ళు పడిన కష్టాలకి యోధులు పుట్టుకొచ్చారు, వీరుల్ని కనగలిగారు. ఆ వీరులు తర్వాత సంఘాలలో గొప్ప నాయకులుగా ఎదురు తిరుగులేని క్రైస్తవ ప్రతినిధులుగా మారారు. కారణం ఒకటే, వాళ్ళ రోజు పడిన కష్టం, వాళ్ళు కార్చిన చెమట బిందువులు, వాళ్ళు ఒలికించిన తమ రక్తపు బిందువుల వల్లే, ఆ త్యాగ ఫలితాల వల్లే ఎందరో నాయకులు పుట్టుకొచ్చారు. కష్టపడి ప్రాణాలకు తెగించి బందిపోటు దొంగల నడుమ ఎక్కడ ఎవడు దాడి చేస్తాడో, ఎక్కడ ఏ సముద్రపు దొంగ కుతుకులు తెగ నరుకుతాడో తెలియని రోజుల్లో ప్రాణాలని సముద్ర పాలు చేయటానికి సిద్ధపడి బయలుదేరిన వీరుల్లో ప్రప్రథముడు ద గ్రేట్ సెయింట్ పాల్. అలాంటి పౌలు గారి మిషనరీ ప్రయాణం సాగింది. ఇలా మరలా తార్స్కి వెళ్ళి పనుకోలేదండి, తన సొంత ఇల్లు పక్కనే. దెర్బే నుంచి చాలా దగ్గర టార్సస్, కానీ టార్సస్ కానీ వెళ్ళలా. ఆయనకు ఒకటి భయం పట్టుకుంది, మళ్ళీ ఎవరే ఇంత వాక్యం చెప్పాం, ఇంత కష్టపడ్డాం, ఇంతగా శ్రమించాం, ఇన్ని రాళ్ళు దెబ్బలు తిన్నాం, మరలా నీ టార్స్కి వెళ్ళి పనుకున్నాను అనుకో, మళ్ళీ ఈ సంఘాలన్నీ ఏమైపోవును, మళ్ళా యూదులందరూ వచ్చి ఈ సువార్త అంతా తప్పని వాళ్లకు చెబితే మా కష్టాలని ఏమైపోవును అని మరలా దెర్బే నుంచి ఇంటికెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకొని ఒక వారం రోజులు శుభ్రంగా ఎంజాయ్ చేసుకోకుండా మళ్ళా దెర్బే నుంచి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ రిటర్న్ జర్నీ, మళ్ళీ రీవిజిటింగ్ స్టార్ట్ చేశాడు. మళ్ళా దెర్బే నుంచి మళ్ళీ లిస్ట్రా వెళ్ళాడు, అక్కడ నాయకుల్ని సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ లిస్ట్రా నుంచి మళ్ళీ పైన ఐకోనియం వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ యాంటియోకి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ పెర్గేకి వచ్చాడు, అక్కడి నుంచి మళ్ళీ ఎటాలియాకి వెళ్ళాడు. మళ్ళీ అప్పుడు ఎటాలియా నుంచి మళ్ళీ 500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి మళ్ళీ అప్పుడు సెలూకైకి వెళ్ళి అప్పుడు యాంటియోక్ సంఘం దగ్గరికి 1.5 years పట్టిందండి. 1.5 years పట్టిందండి మొత్తం ప్రయాణం. మొత్తం 1.5 years ప్రయాణంలో భాగంగా వెళ్ళేటప్పుడు చక్కగా వెళ్ళారు, వచ్చేటప్పుడు దెబ్బలతో, గాయాలతో, రక్తం కారిపోతున్న గాయాలతో తిరిగి వచ్చారు. కానీ మంచి వార్తను మోసుకొని వచ్చారు, కొన్ని పదుల సంఘాలను నెలకొల్పి వచ్చారు. ఆ విధంగా చాలా గొప్పగా ఘనంగా ఆత్మల రక్షణార్థమై సాగినటువంటి ఆ సేవ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి ఊపిరి పోసింది. ఈరోజు ఇన్ని వేల మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటానికి ఒక మాదిరిగా నిలబడింది పౌలు గారి మొదటి మిషనరీ ప్రయాణం.